ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 23వ సంకీర్తన 6వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము నా వెంట వచ్చును అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కృపాక్షేమాలు వెంట రావాలంటే, నీకు కృప కలగాలంటే, నీ కుటుంబానికి క్షేమము కలగాలంటే, నీ వ్యక్తిగత జీవితానికి క్షేమము కలగాలనంటే, నువ్వు వెళ్ళిన చోటల్లో విజయము కలగాలనంటే, నీ జీవితంలో కృపాక్షేమము నీ వెంట రావాలి. చాలామంది ఉదయకాలం మీరు గమనిస్తే మనుషుల వెనకాల కుక్కలు పరిగెడుతూ ఉంటాయి. కొంతమంది వెనకమాల పిల్లలు పరిగెడుతూ ఉంటారు. కొంతమంది వెనకమాల రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు, వాటి మీద పరిగెడుతూ ఉంటారు. కానీ వారి వెనక కృప రాదు, క్షేమము రాదు. అందుకని చాలామంది మరణము, చాలామంది కాలగర్భంలో గతించిపోతున్నారు. నీ కుటుంబము క్షేమముగా ఉండాలని, నీ పిల్లలు క్షేమంగా ఉండాలని, నువ్వు నీ పరిస్థితులన్నీ దీవెనకరంగా ఉండాలని ఈ ఉదయకాలం నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భక్తుని పేరు యోబు. యోబు గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? యోబు గారు భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, కృపాక్షేమములు కలిగిన వాడు. తన జీవితంలో కొన్ని శోధన దేవుడే అనుమతించాడు. అతని మీద ఉన్న నమ్మకత్వాన్ని బట్టి కొన్ని శోధనలు పంపించాడు. ఆ శోధనలో కుటుంబము అనగా పిల్లలు, వ్యాపారము, పనివారు, కలిగిన సంపద అంతా కూడా పోగొట్టుకున్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? దిక్కుతోచని పరిస్థితుల్లో నడి రోడ్డు మీద బూడిద నెత్తురు పూసుకొని ఘోరంగా ఏడుస్తున్నాడు. ఎలాంటి ఏడుపో తెలుసా? అది వర్ణాతీతం, వర్ణించలేం. దేవుని బిడ్డ, ఈ రోజున నీ జీవితంలో ఏ పరిస్థితిని అనుభవిస్తున్నావు? క్షేమం అనుభవిస్తున్నావా? క్షేమం అనుభవిస్తున్నావా? కృపను అనుభవిస్తున్నావా? శాపాన్ని అనుభవిస్తున్నావా? ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ ఈ పూట అనగా ఈ ఉదయకాలం నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అమ్మా, తల్లి, ఏంటి కాదనుకుంటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పిల్లలతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన తండ్రి, ఎంతకాలం దిగులు చెందుతావు? ఎంతకాలం నువ్వు కృంగిపోతావు? నేనేం పాపం చేశానని నా దేవుడు నాకు ఇలాంటి శ్రమ పెట్టాడు, ఇలాంటి రోగం పెట్టాడు, నా వ్యాపారం ఇలా దెబ్బతినిపోయింది అని ప్రశ్న మార్కుతో నువ్వు ఎన్ని రోజులు అలా కూర్చొని దిగులు పడతావు? భయపడకు. నా దేవుడు రెండంతలుగా మేలు చేయడానికి నీ జీవితంలో ఒక శ్రమను అనుమతించాడు. దేవుని బిడ్డలారా, వాక్య సత్యాన్ని నమ్మండి. యోబు గారు ఏమైనా తప్పు చేశాడా? యోబు గారు ఏమైనా పాపం చేశారా? చేయలేదండి. సూటిపోటి మాటలతో మేము తట్టుకోలేకపోతున్నాం. తట్టుకోగలిగితేనే ఘనతకు పాత్రుడిగా దేవుడు చేస్తాడమ్మా. యోబు గ్రంథంలో ఆ మాట నేను చదవన. 42వ అధ్యాయము 10వ వాక్యం. మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకండి? యోబు గారు స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా పోగొట్టుకున్న దరిద్రపు స్థితికి క్షేమకరంగా మార్చి, పోగొట్టుకున్న కృపకు మరలా డబల్ కృపనిచ్చి, సిరి సంపదలన్నిటినీ రెండంతలుగా దీవించి క్షేమ స్థితిని కలగచేశాడు. ఎందుకంటారు? ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే ఈ యోబు పాపం చేసి నష్టాన్ని అనుభవిస్తున్నాడని చెప్పారో, వారందరి కొరకు చేతులెత్తి
ఎత్తి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రార్థన నీ ఊపిరై ఉండాలి. ప్రార్థన నీ వెన్నెముకై ఉండాలి. ప్రార్థన నీ శ్వాస అయి ఉండాలండి. ప్రార్థన విడిచిపెట్టకు. ఆ ప్రార్థన చేయగానే రెండంతలుగా దేవుడు దీవించాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తే ఉదయకాలం నీ మీదకి కృప దిగుతుంది. ఆ కృప నీకు తోడుగా ఉంటే క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదం కలుగునుగాక. దేవుడు ఈ మాటలు మీ జీవితంలో నెరవేర్చి విజయ పతాకముతో ఊరేగించునుగాక. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, కృపాక్షేమములు మా వెంట వస్తాయని చెప్పారు అయ్యా. ఒక్కొక్కసారి మీరు పరీక్ష పెట్టినప్పుడు ఆ పరీక్షల్లో మేము నిలిచి ప్రార్థన మానక చేసినప్పుడు, శత్రువుల కొరకు ప్రార్థన చేసినప్పుడు పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా ఇస్తానని యోబుకు వాగ్దానం ఇచ్చి అలా నెరవేర్చి మీరు మహిమను పొందారు. ఈ ప్రజలను కూడా దీవించి రాకడకు సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాత్సల్యత అనే ఈ దైవ వర్తమానాలు ఎవ్రీడే ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది కనుక దయచేసి వినండి, బలపరచబడండి. అనేకులకు, అన్యులకు, మీ బంధువులకు, స్నేహితులకు, శ్రేయాభిలాషులకు షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. మన దేవుడు గొప్పవాడు. చూడండి ఒకసారి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. మేము కాకినాడ ప్రాంతంలో రావడానికి ఈ పచ్చటి ఈ యొక్క వాతావరణాన్ని చూడడానికి దేవుడు మాకు కృప చూపాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్.